అన్ని విషయములలో యెహోవా అబ్రహాముని ఆశీర్వదించెను. ఆదికాండం 24వ అధ్యాయం 1వ వచనం. ప్రైజ్ జీసస్. ఈరోజు ఏప్రిల్ 24 వెడ్నెస్డే. గుడ్ మార్నింగ్ పరలోకనేసిన సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాలు మన ప్రియులందరికీ కృపాక్షేమములు సమృద్ధిగా విస్తరించును గాక. అబ్రహాం యొక్క ఆశీర్వచనం, అబ్రహాం ద్వారా వచ్చిన దీవెన, యేసుక్రీస్తు యొక్క కృప ద్వారా నీకు నాకు సమృద్ధి కలుగును గాక. ఆమేన్. ఫ్రెండ్స్, దేవుడు అబ్రహాముని అన్ని విషయాల్లో, ఇటు ఆత్మీయత విషయంలో, ఇటు ఆరోగ్య విషయంలో, ఇటు ఐశ్వర్య విషయంలో, అలాగే దీర్ఘాయుష్నిచ్చారు, అనుకున్న వెలుతులను పూడ్చారు, యుద్ధంలో విజయాన్ని ఇచ్చారు, దేవునికి స్నేహితుడిగా అయ్యే కృపనిచ్చారు. అలాగే ప్రతి విషయాల్లో కూడా దేవుడు బహుగా దీవించి దీర్ఘాయుషును పొందే కృపనిచ్చారు. అలాంటి దీవెన అన్ని విషయంలో దేవుడు కృపనిచ్చి, సమృద్ధినిచ్చి, ఆశీర్వదించి గొప్ప కార్యాలు నీ పట్ల, నా పట్ల చేయునుగాక. అందరూ ప్రవచిద్దామా? అబ్రహాం యొక్క వాగ్దానం, ఆశీర్వాదం నాపై ఉండునుగాక. అబ్రహాముని దేవుడా, యెహోవా, యేసయ్య అన్ని విషయాలలో ఆశీర్వదించిన ఆశీర్వాదమును ఈరోజు నుంచి నా జీవితంలో, నా కుటుంబంలో, నా వ్యాపారంలో, నా ఉద్యోగ పరిధుల్లో ఆరంభమగునగాక. దేవుడు నాకు ఇచ్చిన పరిచయంలో ఆరంభమగునగాక. ప్రతి ఒక్కరు ప్రవచిద్దాం. అబ్రహాం యొక్క ఆశీర్వాదం కృప ద్వారా నీ పట్ల, నా పట్ల సమృద్ధిగా నెరవేర్పు జరిగి దేవుడు గొప్ప కార్యాలు చేసి ప్రాస్పరిటీ, అలాగే అన్ని విషయాలు దీవెన దేవుడు దయచేసి మెరాకిల్స్ వెనకాల మెరాకిల్స్ చేయనుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన ఆశ్చర్య. ఇక్కడ ఎవరి ప్రార్థనలోకి వేసి ప్రతి ఒక్క బిడ్డను దర్శించి దీవించి కృప చూపించండి. నీ కృపగల గొప్ప కార్యములు చేయండి అయినా. అన్నాడు అబ్రహాముని ఏ రీతిగా పిలిచావో, ఏ రీతిగా ఆశీర్వదించావో, ఏ రీతిగా తోడై ఉన్నావో, ఏ రీతిగా ప్రభా గొప్ప జనాంగ చేసావు. అబ్రహాము సంతానందరూ భూలోకాన్ని, వంశాలన్నిటికీ కూడా ఆశీర్వాదకరంగా ఎలా మారుస్తూ ఉన్నావు, ఎలా దీవించావో అలాంటి దీవెన మాపై ఉంచి కృపకు వారసులుగా చేయండి. ప్రతి కర్స్ మీరు కొట్టివేశావు. శిలువలో ఆనాడే కొట్టివేశావు. ఆదాము ద్వారా వచ్చిన శాపం అంతా కొట్టివేశావు. మా పాప శాపం కూడా కొట్టివేశావు. మాకు ఖర్చుతో సంబంధం లేదు. అబ్రహాం యొక్క దీవెనకు, వాగ్దానమునకు, ఆశీర్వాదానికి మేము వారసులు అని గలతీ 3:13, 14 మాకు తెలియజేస్తుంది. ఆయన ఆరు మేరకు మమ్మల్ని దీవెనతో నింపి కృపనిచ్చి గొప్ప కార్యాలు చేయండి. ఎవరు వ్యాధిగ్రస్తుల వారిని స్వస్థపరచండి. యేసు నామమున ప్రతి వ్యాధిని గద్దిస్తూ మీరు గద్దించి, ఆనాడు 90 ఏళ్ళు శారా కూడా ఎంతగా ఆయన యవనస్తురాల్లో ఉంది. 100 ఏళ్ళ అబ్రహాం కూడా యవనస్తులుగా ఉన్నారు. అలాంటి ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని ఇవ్వండి. వారికి ఉన్న వెలుతుని పూచి గర్భాలు ఇచ్చేవారు. అయితే ఏ బిడ్డ అయితే గర్భాలు లేకున్నారో వారికి గర్భాలు ఇవ్వండి. యేసు నామములో మిరాకిల్స్ చేయండి. ఏ బిడ్డకైతే గర్భిణీ స్త్రీగా ఉన్నారో వాళ్ళకి క్షేమానికి ప్రసవాన్ని ఇవ్వండి. ఎవరికైతే జాబ్ లేదో వాళ్ళకి జాబ్స్ ఇవ్వండి. యేసు నామములో ఎడారులో అబ్రహామును దీవించిన దేవుడా, హైదరాబాద్లో, ఇక్కడ ఇతర దేశాలు, ఇతర ప్రాంతాలు మా ప్రియులను దీవించవా? మనుషుల మధ్యలో, కంపెనీలు ఉన్న చోట దీవిస్తావు. ఇది మొదలుకొని అబ్రహాం యొక్క వాగ్దానం, ఆశీర్వాదం మా పైకి వచ్చి దీవెనలు సమృద్ధిగా, కృపలు కుమ్మరించబడినగాక. జాబ్స్ ఇవ్వండి, హైక్స్ ఇవ్వండి, మెరాకిల్స్ ఇవ్వండి, చేయండి నాయనా. ఫైనాన్షియల్గా బ్లెస్ చేయండి. యేసు నామములో అబ్రహామును బహు ఐశ్వర్యుద్ధుడు చేశావు. అలాంటి ఐశ్వర్యాన్ని ఇవ్వండి. అబ్రహాం ఇంట్లో సమాధానం ఇచ్చావు. అలాంటి సమాధానం మాకు దయచేయండి. నేను విడిపోయిన కుటుంబాన్ని కట్టండి. ఆయన సమస్యను విడిపించండి. కోర్టు కేసులు, పోలీసులు తొలగించండి. ప్రతి అక్కర్లు తీర్చండి. ఆయన ప్రతి ఒక్కరిని విధేయులే, లోబడి దిద్దుకోవాలా. ఎవరిలో ఈగో, యాటిట్యూడ్ ఎక్కడ ఉండడానికి వీళ్ళు, దీనత్వము ఆయన కలిగి ఉండాలి. విశ్వాసం కలిగి ఉండాలి. అన్ని విషయాలు ఆత్మీయతను కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మక శక్తిని పొందాలి. దీవెన పొందాలి. గొప్ప జయాన్నిచ్చి మహిమ చెందాలి. మీరు ఇచ్చిన ప్రామిస్ ల్యాండ్ కదా నీకు వందనాలు. అక్కడ ప్రభు అన్ని విషయాలు కృపనిచ్చి నాకు కావాల్సిన అమౌంట్స్ని సిద్ధపరిచి మందిరం కట్టబట్టడానికి నిశ్చితమైతే నెక్స్ట్ వీక్ అయినా పునాది రాయి వేయడానికి సహాయం చేసి కృప చూపించండి. మేలు జరిగించండి. మహిమ చెందండి. అలాగేనైనా ప్రతి వారి అంశాలు తీర్చండి. రెక్కలేను కాయండి. ఈ సర్కస్లో మంచి మనసు ఇచ్చావు. ఆయన దగ్గరలో మంచి మరొక సెంటర్ ఇవ్వండి. లేదా వాళ్ళకి యజమానికి మంచి మనసు ఇచ్చి కృప చూపించండి. అన్ని విషయాలు దీవెన దయచేయండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ దీవించి దీర్ఘాయుష్ కృప సమాధానం ఇచ్చి నడిపించుకొని మహిమ చెందండి. జయమని ఇవ్వండి. యేసు నామములో ఈరోజంతా కూడా ప్రతి పనులు తోడండి, ప్రయాణాలు తోడండి, అన్నింటిలో కృప నుంచి గొప్ప కార్యాలు చేయమని, మా చుట్టూ సమస్యడు కంచి వేయమని, పరిచయం దీవించమని, పరిచయం ప్రతి ఒక్కరిని ఆశ్రదించండి. విదేశాలు మా ప్రియులను కూడా జ్ఞాపకం చేసి వారి అవసరాలు తీర్చండి. అనారోగ్యాలను స్వస్థపరచండి. ప్రతి వెలుతురు పోచండి. ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ అండి. మందిరం కోసం ఎవరైతే గుప్పులు తెరవాలనుకున్నారో వాళ్ళందరూ బ్లెస్ చేసి దీవులతో నింపమని, కృపాక్షేమలేమని యేసు నామములో ప్రార్థిస్తున్న తండ్రి. ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. వచ్చే వారం కూడా ప్రాపర్టీకి సండే హీలింగ్స్